కానీ జనాల్లో చాలా వరకు అవగాహన లేదు. సెంట్రల్‌లో స్కీమ్స్ చూసుకుంటే ఎన్నో ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ ప్రజల్లోకి ఎళ్తా ఉన్నాయి గానీ, వీటి గురించి అవగాహన లేదంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా దొంగే దొంగనన్నట్టుగా ఉన్నది. ఎవడు కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లు అనేటివి ఒక ముఖ్యమంత్రి గారు నెలకు 10 సార్లు మోడీ గారి దగ్గరికి మినిస్టర్ల దగ్గరికి పోయేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి జనం తప్పుడు సమాచారం ఇచ్చి భారతీయ జనతా పార్టీ అనేది లేదనేటటువంటి ఒకటి దొంగనే దొంగ అన్నట్టుగా ఉంది. భారతీయ జనతా పార్టీ అనేది పేద ప్రజల కొరకు ఉచితంగా బియ్యం ఇస్తుంది. నరేంద్ర మోడీ గారు 5 కేజీలు ఇస్తే రేవంత్ రెడ్డి 1 కిలో ఇస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకందరూ కూడా బాత్రూమ్ కట్టించేది భారతీయ జనతా పార్టీ. ఇక్కడ వేసిన ప్రతి శిశు రోడ్డు భారతీయ జనతా పార్టీ ఏపించినటువంటి పేరే. ఇక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటికలు కానీ, బయట ఉన్నటువంటి అనేక డెవలప్మెంట్ విషయాలు కానీ, మిషన్ కాకతీయ కానీ, ప్రతి ఇంటికి నల్ల కానీ ఇచ్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అని చెప్పి మేము అందరం కూడా తెలియజేస్తున్నాం.